ఏంటి జో ఇది? నువ్వేంటి? ఎందుకు శామ్ ఇలా చేసావు? ఏంటి? హ్యాపీ బర్త్డే టు యు జో. అవును, ఈ వ్యాన్ ఇక్కడెలా? మనం కలిసిన ఈ 5 yearsలో ఒక 100 times చెప్పుంటాయి వ్యాన్ గురించి. నీకు ఏది ఇష్టం నాకు తెలియదా? మరి నిన్న నైట్ నువ్వు అరుణ్ ఆ వ్యాన్ని చేజ్ చేశారు. డబ్బులు ఇస్తే బండి నడపడానికి డ్రైవర్లకి ఏమన్నా కరువా? ఈ సర్ప్రైజ్ మేము అందరం కలిసి ప్లాన్ చేసిందే. ఇంతగా భయపెట్టాలా? హ్యాపీ బర్త్డే చెప్పి కీస్ ఇస్తే సరిపోయేది కదా. నీకెప్పుడు లైఫ్ బోరే కదా, థ్రిల్ ఉండాలని ఇలా చేశా. బర్త్డేకి ఇంత పెద్ద సర్ప్రైజా? బర్త్డే ఒకటే కాదు, ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అంటావు కదా, మరి పెళ్లి చేసుకుందాం పదా. ఏం పట్టేశాడ్రా, భలే పడేశారా. ఏంటో నా కర్మ. అయ్యయ్యో, ఒకటి కర్రీనా ఇంకోటి కత్రినా, ఫిక్కర్ సత్తిరే. ఓయ్, ఇక్కడ లైసెన్స్ ఉంది కదా, ఇంకా సైడ్ కొడుతున్నావేంటి? నీకు కత్రినా కరీనాలు కావాలా? నాకెక్కడుంది లైసెన్స్? నీకేగా ఉంది. ఓ అలాగా, అయితే పెళ్ళేంత వరకు నీ రింగ్ నువ్వే పెట్టుకో. ఏ ఏంటి దౌర్జన్యం? అవసరమా నాకు ఇదంతా? జస్ట్ అండ్ అనదర్ మిస్సింగ్ కేసు, రైట్? ఇంటికొచ్చి మాట్లాడేంత అవసరం ఏముంది? అది కాదు సార్, ఫస్ట్ టైం నేను అలాగే అనుకున్నాను. హైదరాబాద్ కని బయలుదేరిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయిన తెల్లూరు ఏరియా మీద నాకు డౌట్ ఉంది సార్. ఇది గత 5 సంవత్సరాలుగా మిస్సింగ్ పర్సన్స్ ఫైల్ సార్. ఒక్క హైదరాబాద్ హైవే పైనే ఎంతమంది మిస్ అయ్యారో చూడండి సార్. తెల్లూరు, ఇంట్రెస్టింగ్. మీరు ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. ఆ తెల్లూరులో పోలీస్ స్టేషన్ లేదు సార్, దగ్గరలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ మాత్రమే ఉంది. సరే, ఆ చెక్ పోస్ట్ కాల్ చేయండి. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు సార్. ఓకే సురేష్, ఈ కేసుని ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సార్, అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఓకే, మండే మీరు వెళ్ళండి, మిగతా ఫార్మాలిటీస్ నేను ఓకే చూసుకుంటాను. సార్.